బ్రేకింగ్ న్యూస్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి తల్లికి ఆరోగ్యం బాలేదంటూ కూడా ఒక వార్త వెలుగులోకి రావడం జరిగింది. అయితే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అమరావతిలో జరుగుతున్న క్యాబినెట్ మీటింగ్ లో ఈరోజు ఆయన పాల్గొన్నారు. అయితే ఆయన వచ్చిన కాసేపటికే ఆయనకి ఒక ఫోన్ రావటం, అంజనాదేవి గారికి ఆరోగ్య పరిస్థితి బాగోలేదంటూ అయితే వెంటనే చంద్రబాబు గారికి విషయాన్ని తెలియజేసి అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ గారు గన్నవరం ఎయిర్పోర్ట్ కి చేరుకుని తర్వాత హైదరాబాద్ కి రానున్నారు. అపోలో హాస్పిటల్లో అంజనాదేవి గారిని పరామర్శించున్నారంటూ కూడా ఒక వార్త అయితే ఇప్పుడు ప్రెసెంట్ బయట చక్కర్లు కొడుతున్నా. అండ్ మరీ ముఖ్యంగా చిరంజీవి గారు కూడా విశ్వంబర షూటింగ్ నుంచి వెంటనే హుటాహుటిన అపోలో హాస్పిటల్ కి బయలుదేరారంటూ కూడా ఒక న్యూస్ అయితే వెలుగులోకి రావడం జరిగింది. అండ్ మరీ ముఖ్యంగా గత ఫిబ్రవరి నెలలో కూడా అంజనాదేవి గారికి ఆరోగ్య పరిస్థితి బాగాలేదంటూ కూడా ఒక న్యూస్ వచ్చింది. అండ్ దాన్ని కొట్టేశారు. అప్పుడు ఆమె చాలా హ్యాపీగా ఉన్నారు. దాని తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో ఆమె సరదాగా పచ్చడ్లు చేయటం ఇట్లాంటి వీడియోస్ అన్ని కూడా మనం చూసాం. దాని తర్వాత ఆమె హెల్దీగానే ఉన్నారని చెప్పేసి అనుకున్నాం. కానీ ఇప్పుడు మాత్రం అభిమానుల్లో కొంచెం అంటే ఒక ఆందోళన ఉంది. ఎందుకంటే ఇటు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కానీ లేదంటే చిరంజీవి గారి అభిమానులు కానీ అంటే ఒక ఆందోళన ఉంది. ఎందుకంటే వీళ్ళు పవన్ కళ్యాణ్ గారిని చిరంజీవి గారిని ఎంతలా అయితే అభిమానిస్తారో అంజనాదేవి గారు అంటే కూడా ఎంతలా అభిమానిస్తారు. సో ఇప్పుడు ఆమె ఆరోగ్య పరిస్థితి బాలేదని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా టెన్షన్ పడుతున్నారు. అండ్ దీనికి సంబంధించి ఇప్పటి వరకు కూడా మెగా కుటుంబం నుంచి ఎవరు కూడా రెస్పాండ్ కాలేదు. ఎవరు కూడా ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి ఎవరు కూడా మాట్లాడే ప్రయత్నించలేదు. ప్రస్తుతం అయితే అపోలో హాస్పిటల్లో ఆమె చికిత్స తీసుకున్నట్టు కూడా చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు అలాగే చిరంజీవి గారు ఇద్దరు కూడా హాస్పిటల్ కి చేరుకున్నారు. మరి కాసేపట్లో తల్లి యొక్క ఆరోగ్యం గురించి కూడా వాళ్ళు మాట్లాడే పరిస్థితి కూడా ఉంటుంది. అలాగే నేను మరింత పూర్తి విషయాలని కూడా చెప్పేందుకు ప్రయత్నిస్తాను. గతంలో కూడా అంజనాదేవి గారికి ఆరోగ్య పరిస్థితి కొంచెం ఇబ్బంది ఎదురయ్యారంటూ కూడా చెప్తున్నారు. ముఖ్యంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈవేళ అమరావతిలో జరుగుతున్న క్యాబినెట్ మీటింగ్ కి హాజరయ్యారు. అంతలోనే ఆయన తల్లి అంజనాదేవి అస్వస్థకు గురయ్యారన్న వార్త అందింది. దీంతో వెంటనే సీఎం చంద్రబాబుకు సమాచారం ఇచ్చేసి అర్ధాంతరంగా బయలుదేరారు. ప్రత్యేక విమానంలో ఆయన గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్ కి చేరుకున్నారు. అనంతరం ఆసుపత్రిలో తల్లి అంజనాదేవిని పరామర్శిస్తారు. ఇవాళ కీలకమైన క్యాబినెట్ భేటీ ఉండడంతో పవన్ కళ్యాణ్ ఎప్పటిలాగే అమరావతి సచివాలయానికి వచ్చారు. క్యాబినెట్ మీటింగ్లో కూర్చున్నారు. తర్వాత తల్లి అంజనాదేవి అస్వస్థతకు గురైనట్లు ఆయనకి ఫోన్ కాల్ వచ్చింది. దీంతో వెంటనే సీఎం కి సమాచారం ఇచ్చి వెంటనే క్యాబినెట్ భేటీ నుంచి బయటికి వచ్చేశారు. అనారోగ్యంతో ఉన్న తల్లిని పరామర్శించేందుకు హైదరాబాద్ వెళ్లారు. అదే సమయంలో చిరంజీవి గారు అన్నయ్య చిరంజీవి మెగాస్టార్ ఆయన కూడా హైదరాబాద్ లో జరుగుతున్న షూటింగ్ మధ్యలో నుంచి అర్ధాంతరంగా వెళ్ళిపోయారని ఒక టాక్ అయితే ఇప్పుడు వినిపిస్తుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో కూడా మెగాస్టార్ తల్లి అంజనాదేవి గారు స్వల్ప అనారోగ్యానికి గురయ్యారు. అయితే ఆమె స్వల్ప అస్వస్థతకు మాత్రమే గురయ్యారని కోలుకున్నట్లు స్వయంగా చిరంజీవి గారు కూడా వెల్లడించారు. ఆ తర్వాత ఆమె పూర్తిగా కోలుకున్నట్లు కూడా తెలిపారు. దీంతో అంజనాదేవి గారు ఆరోగ్యంపై వచ్చిన ఊహాగానాలన్నీ నిజం కాదని తేలింది. ఇప్పుడు మరోసారి అంజనాదేవి అస్వస్థకు గురయ్యారన్న వార్తలతో పవన్ కళ్యాణ్ గారు క్యాబినెట్ భేటీ నుంచి అర్ధాంతరంగా వెళ్లిపోవడంతో ఆమె ఆరోగ్యంపై మెగా అభిమానుల్లో ఒక ఆందోళన వ్యక్తమవుతుంది. సో గైస్ చూశారు కదా, పవన్ కళ్యాణ్ గారి అభిమానుల్లో కావచ్చు అలాగే చిరంజీవి గారి అభిమానులు కావచ్చు ఒక ఆందోళన అయితే ఉంది. అండ్ చాలా మంది కూడా కొన్ని కామెంట్స్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆ తల్లికి ఏం కాదు, ఆ భగవంతుడు ఆశీస్సులు ఎప్పుడు కూడా ఉంటాయి. ముఖ్యంగా వారు పూజించే ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఉంటే ఆమెకి ఏం కాదంటూ కూడా చాలా మంది కామెంట్స్ అయితే పెడతా ఉన్నారు. అండ్ నేను కూడా అదే కోరుకుంటున్నా, ప్రతి ఒక్కరు కూడా అదే కోరుకుంటారు. ఒక మంచి బిడ్డలకి జన్మనిచ్చిన ఆ తల్లి ఖచ్చితంగా ఆరోగ్యం నుంచి బయటపడాలి. ఇంకా కొన్ని రోజుల పాటు ఆమె ఆశీస్సులు పవన్ కళ్యాణ్ గారికి చిరంజీవి గారికి ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటారు. అంజనాదేవి గారు ప్రస్తుతం మేలుకుంటున్నారనే వార్త కూడా వినిపిస్తుంది. అపోలో హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్న ఆమె మేల్కొన్నారంటూ కూడా వినిపిస్తుంది. దీనిపైన మరి కాసేపట్లో చిరంజీవి గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడే అవకాశం కూడా ఉంటుంది. అండ్ రీసెంట్ గా కూడా మనం కొన్ని వీడియోస్ కూడా చూసాం. అంజనాదేవి గారికి సంబంధించిన అత్తమ్మ కిచెన్ అని చెప్పేసి అందులో ఆవకాయ పచ్చడి కలపడం, తినిపించడం, ఆ విజువల్స్ అన్ని కూడా మనం చూసాం. సో ఆమె హెల్దీగానే ఉన్నారనిపిస్తుంది. సో అంటే ఇప్పుడు కాస్త అస్వస్థతకు గురయ్యారు, ఇది కాస్త బయటికి రావడం, దీన్ని జనాలు ఎక్కువగా ఇదైపోవటం, అలాగే వాళ్ళ అభిమానించే అభిమానులు కూడా ఒక ఆందోళన కలగడం. అండ్ మరీ ముఖ్యంగా ఆ పవన్ కళ్యాణ్ గారు కానీ చిరంజీవి గారు కానీ వెంటనే వాళ్ళ పనులు వదులుకొని వెంటనే హుటాహుటిన ఆసుపత్రికి రావడం, ఇవన్నీ కూడా కొంచెం ఆందోళనకరంగా ఉన్నాయి. సో ఏదేమన్నప్పటికీ ఆమెకైతే ఏం కాదనైతే మాత్రం నాకు అనిపిస్తుంది. ఆ భగవంతుడు ఆమెకి ఆశీస్సులు ఖచ్చితంగా కల్పిస్తాడు. ఆమెకు నాలుగు పాటు ఆమె ఆశీర్వాదం ఖచ్చితంగా అభిమానించే అభిమానుల్లోనే చిరంజీవి గారి పైన, పవన్ కళ్యాణ్ గారి పైన, ముఖ్యంగా నాగబాబు గారి పైన అలానే ఉంటాయని అయితే మాత్రం నాకు అనిపిస్తుంది.